మేడం సార్ మేడం అంతే, మేడం సార్ మేడం అంతే. ఇదో సినిమా డైలాగ్ కాదు. ఈరోజు వారాంతపు పలుకలైన పత్రికలో చాలా పెద్ద కథనం రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు ఉన్నతాధికారుల్లో, కింది స్థాయి అధికారుల్లో ఒకటే చర్చ కాదు, రచ్చే. ఓవరాల్గా ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో, ఎంత బలహీనంగా ప్రభుత్వం ఉందో చెప్పకనే చెప్పింది ఈ కథనం అనేది. ఈసారి రాసిన కథనం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు వాళ్ళ భార్యలనే రంగంలోకి దించేసి స్టార్ హోటళ్ళలో పెట్టేసి విడిగా లంచాలు తీసుకొని పనులు ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో ఏ ఫైలు కదలాలి అన్నా, సచివాలయంలో కీలకమైన ఏ బ్లాక్ ఏదైతే ఉంటుందో అందులో ఫైలు కదలాలి అంటే, ఐఏఎస్ల పేషీలో ఉన్న ఫైలు కదలాలి అంటే స్టార్ హోటల్లో మకాం వేసినటువంటి ఈ ఐఏఎస్ వాళ్ళ భార్యలు, మేడంలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు రావాలంట, వాళ్ళే మానిటర్ చేస్తారట. ఎవ్రీథింగ్, డెప్యుటేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, ఏదైనా సస్పెన్షన్ రిలేటెడ్ ఏమైనా క్రమశిక్షణ చర్యలు, వాటి ఉపసంహరణ, చివరికి ఒక ముఖ్య నేత ప్రభుత్వంలో ముఖ్య నేత అపాయింట్మెంట్ కానీ 5-10 నిమిషాలకు 25 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు, మనకేం తెలుసు. అదే వేరే వాళ్ళు రాసుకుంటూ వచ్చి ఈ పాటికి వచ్చేసి ఇదంతా ఫేక్ కథనం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సొంత పత్రిక రాసింది కదా, చించి ఆరేసేయండి ఏ మాట కామాట. కానీ ముఖ్య నేత అపాయింట్మెంట్ కోసం అట 25 లక్షలు అంటే 5 నుంచి 10 నిమిషాలకు అపాయింట్మెంట్ కోసం. అది ఐఏఎస్ల భార్యలు వసూలు చేస్తున్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16 మంది ఐఏఎస్ల భార్యలట. వింటున్నారా? అయితే ఇందులో మీకు కొన్ని ఇస్తాను. కొన్ని రాష్ట్రం, ఒక అధికారి భార్య అట ప్రభుత్వాన్ని నడిపించే కీలక వ్యవస్థలో ముఖ్య అధికారి అట, ఆయన భార్య అట. తొలుత ఇంటి నుంచి పనులన్నీ చేసామట. సార్ రేంజ్ సచివాలయంలోని ఏ బ్లాక్ మారిన తర్వాత సెటిల్మెంట్ల స్థాయి కూడా పెరిగిందట. విజయవాడ ఎంజీ రోడ్డులో ఉండే 5 స్టార్ హోటల్లో పర్మనెంట్గా ఒక రూమే తీసుకున్నారట మేడం. అక్కడ ఉదయం 11:30 గంటల నుంచి అందుబాటులో ఉంటారట. దైవ దర్శనం లేఖలు, స్వామివారి కళ్యాణంతో పాటు కీలకమైన అర్జిత సేవల టికెట్లు, డిప్యూటీ కలెక్టర్ పోస్టింగుల వ్యవహారాలని ఆమె కనుసన్నలోనే జరుగుతాయట. అంతేగాక ఆయా శాఖలు, విభాగాల ఉన్నతాధికారులకు సారిచ్చే ఆదేశాలకు సంబంధించిన లేఖలు కూడా ఆమె మొబైల్ ఫోన్ సూచనలతోనే సాగుతాయట. చివరికి టీటీడీ బోర్డు సభ్యుడిగా పోస్టింగ్ ఇప్పిస్తామని 2 నుంచి 10 కోట్లు తీసుకున్నారట. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ముఖ్య వ్యక్తి. అపాయింట్మెంట్ కూడా 25 లక్షలకు 5 నిమిషాల అపాయింట్మెంట్ 25 లక్షలకు అమ్ముకుంటుందట. ఆర్టీఓల నియామకం నిబంధనల ఉల్లంఘనట, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ నిబంధనల ఉల్లంఘనట. ఎందుకు జరుగుతున్నాయంటే మేడం లంచం తీసుకొని అవన్నీ చేపిస్తుందట. అర్థమైందా? ఆయన్ని టీటీడీకి మారుస్తారని ఈ మధ్య ప్రచారం జరిగినా కూడా అది వర్కౌట్ కాలేదట. ఆయనతో చేయించే పనుల కోసం మేడం ఏకంగా సపరేట్ ఆఫీసే నడుపుతుందట. అందులో 2 జూనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బందే పనిచేస్తుందట. మేడం సార్ అపాయింట్మెంట్లు, పనులు ఫిక్స్ చేయడమే వారి పని అట. రవి అస్తమించని, ఇందులోనే ఏదో ఐఏఎస్ పేరు దాగున్నట్లు మీరు ఏమైనా కనుక్కుంటే అనిపిస్తుంది, నాకు తెలియదు. రవి అస్తమించని అక్రమాల కౌంటర్కి ఇది అతిపెద్ద ఉదాహరణ అట. రవి అస్తమించని అక్రమాల కౌంటర్. ఇంకో అధికారి, ఎవరి అధికారంలో ఉంటే వారే ముఖ్యమట. ప్రభుత్వంతో ఎవరికి పడదో ఏరి కోరి వారితోనే గొడవకు దిగుతారట. ప్రభుత్వం దృష్టిలో సూపర్ హీరోగా నిలుస్తారట. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనతో ఈ అధికారి గొడవ పడ్డాడట. వైసీపీ ప్రభుత్వం రాగానే సర్దుకుపోయాడట. కీలకమైన పదవులు సంపాదించగలిగాడట. ఏకంగా రెవెన్యూలో నంబర్ 3 పొజిషన్లో కూర్చోబెట్టేంతగా జగన్ను ప్రసన్నం చేసుకున్నాడట. కూటమి ప్రభుత్వం రాగానే సారును కీలకమైన ఆదాయం తీసుకొచ్చే పని అప్పగించారట. అంతే, మేడం మంగళగిరిలో, మేడం అంటే వాళ్ళ భార్య, మంగళగిరిలో ఒక ఆఫీస్ తెరిచారట. అక్కడ వద్దనుకుంటే విజయవాడ ఎంజీ రోడ్లో ఒక ప్రముఖ హోటల్లో లంచ్ మీటింగ్లు పెడతారట.
సారుతో పనిపడిన వ్యాపారవేత్తలంతా మేడంతో లంచ్ మీటింగ్లకు వెళ్ళాల్సిందేనట. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంటుందంటండోయ్. సార్తో పని చేయించుకోవాలంటే 1-2 రోజుల ముందు మేడంతో లంచ్ మీటింగ్కి వెళ్ళాలట. శని ఆదివారాల్లో హైదరాబాద్లో వాళ్ళ నివాసంలో సమావేశం జరుపుతారట. ఒక సమావేశానికి ఒక రేట్ అట, ఒక్కో పనికి ఒక రేట్ అట. ఇలా వచ్చిన సొమ్ము ఒక ప్రైవేట్ డైరీలో పెట్టుబడి పెట్టినరట. ఆయనకి డైరీ అంటే వాళ్ళ మాలిన ప్రేమ అంట. పాల పొంగు మీద ఏమైనా ప్రేమేమో మనకు తెలియదు మరి. దేని మీద? పాల పొంగు మీద. అంటే పాలు పెరిగంటున్నానండి బాబు. జగన్ ప్రభుత్వంలోనూ డైరీ వ్యవహారాల్లోనే చక్రం తిప్పినాడట ఎవరో వాళ్ళు మరి. ఇంకొక ఆయన నా దారి అని అలా ఎట్లా అని రహదారి అంటాడట. మరో ఉన్నతాధికారి కూడా రహదారేనట. గుంటూరు జిల్లాలో కీలక పోస్టులో పనిచేస్తున్నప్పటి నుంచి మేడం బ్యాక్ ఆఫీస్ నడిపేవాళ్ళట. వాళ్ళ మేడం గుంటూరు కేంద్రంగా మేడం ఇప్పుడు ప్రత్యేక ఆఫీస్ నడుపుతున్నారట. అందులో ఏకంగా ఒక రిటైర్డ్ ఇంజనీరే పనిచేస్తుందట. బిల్లులు పోస్టింగ్లన్నీ మేడం సూచించిన వాళ్ళకేనట. ఎక్కడైనా వీళ్ళు లంచాలు ఇచ్చిన ఫైలే కదులుతాయట. ప్రజా సమస్యలు, ప్రజా ఉపయోగాలంటే ఆ ఫైల్ కదలనే కదలదట. అధికారులను పల్లెత్తు మాట అనలేకున్నారట చంద్రబాబు గారు. వీళ్ళే రాసుకుంటూ వచ్చారు. ఇంకో ఉన్నతాధికారి ఆ శైలే వేరట. తనకు పలానా పోస్టు కావాలని నేరుగా ప్రభుత్వాన్ని అడగరట. సంబంధిత మంత్రులే సీఎం దగ్గర వెళ్ళి అధికారికి తమ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని కోరతారట. ఇదంట ఆయన రేంజు. అమరావతి అభివృద్ధి అన్నా, అక్కడికి వచ్చే ప్రాజెక్టులన్నా, పురపాలక వ్యవస్థ అన్నా ఈసారికి బలి నచ్చుతాయంట. ఎవరు రాస్తారు? అందుకే పట్టుబట్టి మరీ ఆయన తీసుకెళ్లారట. ఏ పని చేసే డబ్బులు వస్తాయో ఆ డబ్బుని ఎలా దారి మళ్లించవచ్చో ఆయన చక్కని దారులు చూపించగలుగుతారట. అందుకే తమ వద్ద ఈ అధికారే పని చేయాలని అంతా పట్టుబడతారట. అలాంటి అధికారి వెనకూడి నడిపించేది ఆయన భార్య అనట. ఆమెకు మల్టీ లెవెల్ బొటిక్లు ఉన్నాయట. అచ్చా, సార్ కష్టపడి అక్రమ మార్గంలో సంపాదించిందంతా బొటిక్లకే పోతుందట. వైట్గా చూపిస్తారట. అచ్చా, తర్వాత అదే డబ్బు విశాఖ, హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడతారట. సార్ అపాయింట్మెంట్ కావాలి అంటే కనీసం 2 లక్షలు పే చేయాలట. అది కూడా మేడమే నిర్ణయిస్తారట. ప్రకాశం జిల్లాలో కీలక పోస్టులో ఇంకో అధికారి ఉన్నారట. వాళ్ళ మామ మాట వేదవాక్కట. ఏ పని చేయాలి, ఏ ఫైల్పై సంతకం పెట్టాలో వాళ్ళ మామ నిర్ణయిస్తాడట. శ్రీకాకుళం నుంచి మామ స్లిప్ పంపిస్తారట. ఎవరు అధికారి? అంతే, అధికారి ఎలాంటి పని అయినా చేసి పెడతారట. గతంలో ఉత్తరాంధ్రలో పనిచేసినప్పుడు 100,000 ఎకరాల భూములను గోల్మాల్ చేసిన చరిత్ర ఆయనదట. ఆడ పని చేసిన మామ మాట ఏంటారట. మంచి అల్లుడు దొరికిండా మామకి ఎవరు? మామ పంపిన జాబితాలతో ఎప్పుడు ఈ ఐఏఎస్ పెద్ద మనుషులతో మీటింగ్లోనే ఉంటారట. అది మామ పంపిన స్లిప్లేనట. ఇంకొక ఆయన కీలకమైన శాఖలో ఉన్నతాధికారి అట. సబ్జెక్టు మీద ఎంతటి పట్టు ఉంటుందో అందులో లొసుగులు కనిపెట్టడంలో అంతే తిట్టట. విచ్చలవిడిగా సంపాదిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక చించి ఆరేసింది. 16 మంది ఐఏఎస్లు భార్యలను పెట్టి అవినీతి చేస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి ప్రభుత్వం.